ఇదిగో ఈ విధంగా ట్రాక్టర్ డెక్స్ బోల్టాలు అయితే స్లిప్ అయిపోతూ ఉంటాయి. అవతల మనం పానర్ పెట్టి టైట్ చేయాలన్నా టైట్ కావు. ఆ తర్వాత మనం వెల్డింగ్ షాప్ దగ్గరికి వెళ్ళి కటింగ్ చేయించుకోవాల్సి వస్తుంది. ఇలా మీరు వెల్డింగ్ షాప్ దగ్గరికి రాకుండా నేను ఒక చిన్న ట్రిక్ అయితే చెప్తాను. ఏం లేదండి, అవి పాత బోల్టాలు కట్ చేయించి కొత్త బోల్టాలు వేసేటప్పుడు మాత్రం ఆ కొత్త బోల్టాలకి ఒక చిన్న 6 mm సీకు పెట్టి వెల్డింగ్ కొట్టించండి. ఇదిగో ఈ విధంగా సీకి పెట్టి వెల్డింగ్ కొట్టించి ఒకసారి అట్లా ఫిట్ చేసి చూడండి. మీరు ఇప్పుకోవాలంటే కూడా ఈజీగా ఉంటుంది. ఇప్పడానికైనా మనం ఎంత ఫుల్ టైట్ చేయాలన్నా కూడా చాలా సులభంగా ఉంటుంది. మీరు ఇలా ప్రతిసారి వెల్డింగ్ షాప్ దగ్గరికి వచ్చి గ్యాస్ తోటి ఈ విధంగా కటింగ్ చేయించేదానికంటే ఇట్లా ఇదిగో చూస్తున్నారు కదా, ఇలా బోల్టాలకి ఇలా ముక్కలు పెట్టి ఇచ్చారనుకో, మీరు అవి థ్రెడ్లు అయిపోయేంత వరకు మనం వాడుకోవచ్చు. స్టాండర్డ్గా అట్లా లైఫ్ లాంగ్ అట్లా ఉంటుంది, థ్రెడ్లు పోయేంత వరకు అయితే. ఆ తర్వాత మీరు మళ్ళీ వెల్డింగ్ షాప్ దగ్గరికి రావాల్సిన పని లేదు. మీరు ఇప్పుకుంటా కూడా సులభంగా వచ్చేస్తుంది, ఈజీగా ఇప్పుకోవచ్చు అన్నమాట. మన ట్రాక్టర్ డ్రైవర్ అన్న వాళ్ళకి నేను ఇచ్చే ఒక చిన్న ట్రిక్ అనుకోండి ఇది. చూస్తున్నారు కదా అన్న, మన అన్న ఇలా ఈ విధంగా అయితే మనం టైట్ చేసుకోవచ్చు. అది స్లిప్ అయిపోయిన రోజున మళ్ళీ కటింగ్ లేకుండా ఇప్పుకోవచ్చు అన్నమాట.